Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 2, Unit 1, Income from Business, Part F, Digital Class. పన్ను విధింపు 2, యూనిట్ 1, వ్యాపారం నుండి ఆదాయం, పార్ట్ ఎఫ్, డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 4, పేజ్ నెంబర్ 240 అండ్ 241. ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మనము టెక్స్ట్ బుక్ నందు గల ప్రాబ్లం నెంబర్ 4 మరియు పేజ్ నెంబర్ 241 నందు గల ప్రాబ్లం నెంబర్ 4ను సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు పేజ్ నెంబర్ 240 మరియు 241 నందు గల ప్రాబ్లం నెంబర్ 4ను చూడవలసి ఉంటుంది. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే 31 మార్చ్ 2020తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది లాభ నష్టాల ఖాతా నుండి శ్రీ రామ్రెడ్డి యొక్క వ్యాపారం నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21నకు లెక్కించుము. డెబిట్ మరియు క్రెడిట్ లాభ నష్టాల ఖాతా. అదేవిధంగా ఇచ్చినటువంటి వివరాలలో శ్రీ రామ్రెడ్డి గారు గత సంవత్సరం అయినటువంటి 2019-2020 సంవత్సరం నందు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి నికర లాభానికి సంబంధించినటువంటి వివరాలను మనకు లాభ నష్టాల ఖాతా రూపంలో అందించడం అనేది జరిగింది. కావున శ్రీ రామ్రెడ్డి గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21నకు మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా శ్రీ రామ్రెడ్డి గారు ఇచ్చినటువంటి అందజేసినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నందు వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులను నమోదు చేయబడినవి, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను కూడా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా క్రెడిట్ వైపున వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను అదేవిధంగా ఇవ్వడం అనేది జరిగింది. కావున మన ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం శ్రీ రామ్రెడ్డి గారి యొక్క వాస్తవమైనటువంటి వ్యాపారం నుండి ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది. అందుకోసం గాను మనం ఇచ్చినటువంటి వివరాల నుండి, ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా నుండి డెబిట్ వైపున గల వ్యాపార ఖర్చులను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను నికర లాభానికి కూడడం ద్వారా మనము వాస్తవమైనటువంటి నికర లాభాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను మనం పరిగణలోకి తీసుకుంటూ మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ప్రతి వ్యాపార సంస్థ కూడా సంవత్సర అంతంలో లేదా సంవత్సర చివరిలో వ్యాపారం యొక్క నికర ఫలితాన్ని, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను, లాభ నష్టాల ఖాతాను, వర్తకపు ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక మన ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం ఇవ్వబడినటువంటి నికర లాభం ఏదైతే ఉందో ఆ నికర లాభాన్ని మనం పరిగణలోకి తీసుకుంటూ వాస్తవమైనటువంటి నికర లాభాన్ని లెక్కించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీ రామ్రెడ్డి గారు గత సంవత్సరం 2019
2020 సంవత్సరం నందు అతను అతని యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాలను మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ లాభ నష్టాల ఖాతా వివరాల నుండి మనము పన్ను విధించదగు వ్యాపారం నుండి ఆదాయాన్ని, నికర లాభాన్ని తీసుకుంటూ నికర లాభానికి వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను కూడుతూ, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను మనము తీసివేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో 2 భాగాలుగా ఉండడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భాగం, ఎడమ చేతి భాగాన్ని డెబిట్ భాగం అంటాం. అదేవిధంగా కుడి చేతి భాగాన్ని క్రెడిట్ భాగం అంటాం. ఇక ఎడమ చేతి భాగం విషయానికి వచ్చినట్టయితే డెబిట్ భాగంలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కావున ఈ ఖర్చులలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులను మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. కానీ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు మరియు ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక విద్యార్థులు డెబిట్ వైపు ఉన్నటువంటి అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు నేను డెబిట్ వైపు ఉన్నటువంటి అంశాల గురించి ఒక్కొక్క అంశం గురించి చెప్పబోతున్నాను. కావున విద్యార్థులు డెబిట్ వైపున ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున అంటే ఎడమ చేతి భాగాన మీరు చూడవలసి ఉంటుంది. ఇక మొదటి అంశం వివరాలు రూపాయలు. 2 జీతాలు వేతనాలు 62,000 రూపాయలు. ఇక్కడ వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలు మనము వ్యాపారపు ఖర్చుగా భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా వ్యాపారం కనుక ఉత్పత్తి స్వభావం ఉన్నటువంటి సంస్థ అయిన ఎడల ఆ ఉత్పత్తి స్వభావం ఉన్న సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకు చెల్లించినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలు కూడా మనము వ్యాపారపు ఖర్చుగా భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. ఇక జీతాలు వేతనాలు 62,000 మనం వ్యాపారపు ఖర్చుగా భావించడం అనేది కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. కావున మనము పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అద్దె మరియు పన్నులు. ఈ అద్దె మరియు పన్నుల విషయానికి వచ్చినట్టయితే వ్యాపార సంస్థ గనక ఆ వ్యాపార సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలను అద్దె భవనం నందు గనక నిర్వహించినట్టయితే ఆ అద్దె భవనంనకు చెల్లించినటువంటి అద్దె ఏదైతే ఉందో అదేవిధంగా పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను మనం వ్యాపార ఖర్చుగా భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. ఇక్కడ అద్దె మరియు పన్నులు 28,000 రూపాయలు మనము వ్యాపారపు ఖర్చుగా భావిస్తున్నాం. కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా సాధారణ ఖర్చులు అంటే వ్యాపార సంస్థలో సాధారణంగా వచ్చేటువంటి ఖర్చులను కూడా మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున సాధారణ ఖర్చులు 10,000 కూడా తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా కమిషనే కావచ్చు, డిస్కౌంట్, అదేవిధంగా దళారీ ఖర్చులు 5,000 రూపాయలు మనం వ్యాపార ఖర్చుగానే భావించడం అనేది జరిగింది. కావున కమిషన్ 2,000 రూపాయలకు, డిస్కౌంట్ 3,000 రూపాయలకు, అదేవిధంగా దళారీ ఖర్చులు 5,000 రూపాయలకు కూడా మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా న్యాయాత్మక ఖర్చులు కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చుగా భావించడం అయినది. కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా ఈ ప్రకటనలు అనేది మనము తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. కానీ దానికి సంబంధించినటువంటి నిబంధనలను కనుక చట్ట నిబంధనలకు లోబడి చెల్లించినటువంటి ప్రకటన ఖర్చులకు మాత్రమే మనం తగ్గింపుగా ఇస్తాం. ఈ ప్రశ్న యందు మనకు అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ఈ ప్రశ్న యందు ప్రకటన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి అదనపు సమాచారంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో
ఇవ్వడం అనేది జరిగింది. కావున మనము గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలలో ఇచ్చినటువంటి ప్రకటన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకటన ఖర్చులను మనము ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనం అనుమతించడానికి అవకాశము లేదు. కావున దీనిని తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక బహుమతులు కానుకలు 12,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ బహుమతులు కానుకలు కనుక వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖాతాదారులకు చెల్లించిన ఎడల మనం అది వ్యాపారపు ఖర్చుగా భావించడానికి అవకాశం ఉంది. కానీ ఈ బహుమతులు కానుకలు వ్యాపారంతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు కానీ లేదా బంధువులకు కానీ లేదా స్నేహితులకు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి శ్రేయోభిలాషులకు కనుక చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి లేదా ఇచ్చినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో ఆ బహుమతులను మనం వ్యాపార ఖర్చుగా భావించాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ఈ బహుమతుల మరియు కానుకల విషయానికి వచ్చినట్టయితే ఈ 12,000 రూపాయల విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రశ్న యందు అదనపు సమాచారంలో ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కావున ఈ బహుమతులు కానుకలు మనము ఇతరులకు చెల్లించినట్టుగా భావించి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున ఈ బహుమతులు కానుకలు 12,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 12,000 రూపాయలను మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. రెండవ హెడ్డింగ్ క్రింద ఇంకా రాని బాకీల రద్దు 10,000 రూపాయలు. ఈ రాని బాకీల రద్దు 10,000 రూపాయలు ఏదైతే ఉందో మనకు వ్యాపార సంస్థకు అరువు వ్యవహారాలు జరపడం ద్వారా లేదా రుణగ్రస్తులు కనుక వ్యాపార సంస్థకు బాకీ పడి ఉండి అట్టి బాకీ పడి ఉన్నటువంటి రుణగ్రస్తులు కనుక ఏవైనా మొత్తాలు మనకు చెల్లించని ఎడల అట్టి చెల్లించని మొత్తాలను మనం రాని బాకీలు అంటాం. ఈ రాని బాకీలు అనేది వ్యాపార సంస్థకు రాబడి నష్టం. కావున మనం రాబడి నష్టాలకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున మనం ఈ రాని బాకీల రద్దు 10,000 రూపాయలను పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు రూపాయలు 15,000 రూపాయలు. ఈ రాని బాకీల కోసం ఏర్పాటు 15,000 రూపాయలకు మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా రాని బాకీలకు తగ్గింపిస్తాం, కానీ రాని బాకీల కోసం ఏర్పాటు 15,000 రూపాయలకు తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. రాని బాకీల కోసం ఏర్పాటు అనేది నామమాత్రపు ఖర్చు లేదా ఇది ఊహించినటువంటి వ్యయం. కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా యంత్రం అమ్మకంపై నష్టం రూపాయలు 10,000 రూపాయలు. ఈ యంత్రం అమ్మకంపై నష్టంనే మనము పెట్టుబడి నష్టంగా భావిస్తున్నాం కాబట్టి పెట్టుబడి నష్టంగా పరిగణించవలసి ఉంటుంది. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. ఈ వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము కేవలం రాబడి ఖర్చులకు అదేవిధంగా రాబడి నష్టాలకు మాత్రమే తగ్గింపుగా ఇస్తాం. అదేవిధంగా పెట్టుబడి ఖర్చులకు కానీ లేదా పెట్టుబడి నష్టాలకు మనకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున యంత్రం అమ్మకంపై నష్టం అనేది మూలధన లేదా పెట్టుబడి ఖర్చు. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అందుచేత రెండవ హెడ్డింగ్ కింద తిరిగి నికర లాభానికి రూపాయలు యంత్రంపై నష్టం 10,000 రూపాయలను కూడవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా నెక్స్ట్ అంశం తరుగుదల. ఈ తరుగుదల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, తరుగుదలను 2 సందర్భాల్లో ఇచ్చడానికి అవకాశం కలదు. ఒకటి, మొదటి సందర్భంలో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము రెండవ హెడ్డింగ్ కింద ఇచ్చినటువంటి వాస్తవమైనటువంటి మొత్తాన్ని నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక రెండవ సందర్భంలో అదనపు సమాచారంలో ఇవ్వబడినటువంటి ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము మూడవ హెడ్డింగ్ కింద అనుమతించినటువంటి తరుగుదలను నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు విద్యార్థులు డెబిట్ వైపు ఇచ్చిన తరుగుదల 40,000 రూపాయలను మనము రెండవ హెడ్డింగ్ కింద తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా సంపద పన్ను రూపాయలు 10,000 రూపాయలు.
ఈ సంపద పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను, కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే ఈ సంపద పన్ను అనేది శ్రీ రామరెడ్డి గారు కలిగి ఉన్నటువంటి తన వ్యక్తిగతమైనటువంటి సంపద పైన చెల్లించినటువంటి పన్ను, కావున ఇది వ్యక్తిగతమైనటువంటి పన్ను. ఈ వ్యక్తిగతమైనటువంటి పన్నును కనుక వ్యక్తిగతమైనటువంటి పన్ను మొత్తాన్ని వ్యాపార సంస్థ నుండి చెల్లించి అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసి ఉన్నారు రామరెడ్డి గారు. కావున మనం ఇది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, వ్యక్తిగతమైనటువంటి పన్ను, కావున మనము తగ్గింపుగా ఇచ్చిన అవకాశం లేదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం 8,000 రూపాయలు. ఈ జీవిత బీమా ప్రీమియం కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే శ్రీ రామరెడ్డి గారు తన జీవిత బీమా ప్రీమియాన్ని వ్యాపార సంస్థ నుండి చెల్లించి వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం జరిగింది. కావున ఆ డెబిట్ చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. ఇక డెబిట్ సైడ్ అంశంలో చివరి అంశమైనటువంటి నికర లాభం 4,02,000 రూపాయలు. అంటే మనము మొదటి అంశం నుండి చివరి అంశం వరకు పరిశీలించినటువంటి అంశాలలో లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున వదిలివేసిన ఖర్చులన్నీ సరిగానే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కాబడినవి. అదేవిధంగా ఈ ప్రకటనలే కావచ్చు, బహుమతులు కానుకలే కావచ్చు, రాని బాకీల కోసం ఏర్పాటే కావచ్చు, యంత్ర అమ్మకంపై నష్టమే కావచ్చు, సంపద పన్నే కావచ్చు, తరుగుదలే కావచ్చు, లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినది. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం ఏదైతే ఉందో ఆ జీవిత బీమా ప్రీమియం మొత్తాలన్నీ కూడా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు, వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డవి. కాబట్టి మనం వాటిని తిరిగి నికర లాభానికి కూడుతూ మనము వాస్తవమైనటువంటి నికర లాభాన్ని, వ్యాపారం యొక్క వాస్తవమైనటువంటి నికర లాభాన్ని కనుగొనవలసి ఉంటుంది. విద్యార్థులు డెబిట్ వైపు అంశాల గురించి పరిశీలించిన విధంగానే మనం క్రెడిట్ వైపు ఉన్నటువంటి అంశాలను గురించి కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. కావున విద్యార్థులు ఇప్పుడు క్రెడిట్ వైపు ఉన్నటువంటి వ్యాపారంతో సంబంధం ఉన్న ఆదాయాలేవి, వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవి, మనము పరిగణలోకి తీసుకునవలసినటువంటి అంశాలు గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. కావున విద్యార్థులు తెలుసుకోబోతున్నాం. కావున విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున మీరు పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు నేను క్రెడిట్ వైపు అంశాల గురించి చెప్పబోతున్నాను. ఇక విద్యార్థులు క్రెడిట్ వైపు చూడాల్సి ఉంటుంది. బై స్థూల లాభం 5,62,800 రూపాయలు. ఈ బై స్థూల లాభం 5,82,800 రూపాయలను విద్యార్థులు మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనగా మనకు నికర లాభంతోనే మాత్రమే మనకు ఈ ప్రశ్న ప్రారంభం కావడం, సమాధానం ప్రారంభం కావడం జరుగుతుంది. కావున నికర లాభాన్ని విద్యార్థులు వదిలివేయవలసి ఉంటుంది, పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక రెండవ అంశం గృహఆస్తి నుండి అద్దె. శ్రీ రామరెడ్డి గారు గృహఆస్తి నుండి స్వీకరించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాన్ని వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది వ్యాపారానికి సంబంధం ఉన్నటువంటి ఆదాయం కాదు. కావున శ్రీ రామరెడ్డి గారి యొక్క రెండవ ముఖ్య శీర్షిక అయినటువంటి గృహ ఆస్తి నుండి ఆదాయం నందు మనం లెక్కించవలసి ఉంటుంది. ఇది వ్యాపారంకు సంబంధించినటువంటి ఆదాయం కాదు. కావున మనము లెక్కించినటువంటి నికర లాభం నుండి మనం 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీలపై వడ్డీ 20,000 రూపాయలు. ఈ సెక్యూరిటీలపై వడ్డీ 20,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ 20,000 రూపాయలు కూడా శ్రీ రామరెడ్డి గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. కావున దీనిని కూడా 4వ హెడ్డింగ్ కింద మనము తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా రుణగ్రస్తులపై వడ్డీ 10,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ రుణగ్రస్తులపై వడ్డీ అనేది వ్యాపార ఆదాయం. కావున మనము సరిగానే లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ కాబడినది. కావున మనం వదిలివేయవలసి ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు.
అదేవిధంగా బై రాణి బాకీల వసూలు 26,000 రూపాయల విషయానికి వచ్చినట్టయితే రాణి బాకీల వసూలు 26,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 26,000 రూపాయలు శ్రీ రామరెడ్డి గారికి గతంలో రాణి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గింపుగా అనుమతించబడలేదు. కావున ప్రస్తుతము వసూలైనటువంటి ఆ రాణి బాకీలు గతంలో అనుమతించబడనివి. కావున మనం వాటిని ఆదాయంగా పరిగణించడానికి, వ్యాపార ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. కావున వాటిని మనము 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ప్రాబ్లం నెంబర్ 4, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 240 and 241. Sri Ram Reddy is the proprietor of business. His profit and loss account for the year ending 31st March 2020 is as follows. Profit and loss account, debit side and credit side. Here students, come to the left hand side of the given profit and loss account. Right now I am going to explain about left hand side profit and loss account, all items. That's why students, come to the left hand side of the profit and loss account, that is the debit side of the profit and loss account. Here particulars amount, 2 salaries and wages 62,000. It's related to the business expenditure, that's why allowed as deduction. Rent and taxes 28,000 is also business expenditure, that's why allowed as deduction. General charges 10,000, commission 2,000, discount 3,000, brokerage 5,000, legal expenses 15,000 rupees are business expenses, that's why we need not to take it into account, that's why we omit it. Next item is advertising expenses rupees 18,000. As per the given additional information, advertisement expenses not allowed as deduction because advertisements given in the reputed political party, that's why not allowed as deduction. Next, gifts and presents 12,000 rupees, 12,000 is also not allowed as deduction. Bad debts written off 10,000 allowed as deduction. Provision for bad debts rupees 15,000 not allowed as deduction because it is an anticipatory expenditure, that's why not allowed as deduction. Loss on sale of machinery rupees 10,000, it is a capital loss, that's why not allowed as deduction. Depreciation, take the depreciation rupees 40,000 under second heading. Wealth tax is a personal tax, that's why not allowed as deduction. Life insurance premium is a personal expenditure, that's why not allowed as deduction. Net profit 4,02,000 we need to take into the account. Students, come to the credit side of the given profit and loss account. Right now I am going to explain about right side credit side items. By gross profit 5,62,800 we need not to take it into the account. By rent from the house property 31,200, rent from house property shown under the second main heading, income from house property of the Sri Ram Reddy,
and by interest on government securities rupees 20,000. This income shown under the fifth heading, income from other sources. Interest on debtors, it's related to the business income, that's why we need to omit it. And bad debts recovered 26,000. As per the given other information, bad debts recovered 26,000 were disallowed earlier, that's why this is also not related to the business income, that's why we need to deduct from fourth heading, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇతర సమాచారం. ఈ ఇతర సమాచారాన్ని అదేవిధంగా ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాను మనము సరిపోల్చి చూస్తూ ఇచ్చినటువంటి ఏ అంశానికి సర్దుబాటు అంశంతో సంబంధం ఉందో ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ మనము శ్రీ రామరెడ్డి గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే, ఒకటవది అనుమతించిన తరుగుదల రూపాయలు 66,000 అంటే మనకు ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల రూపాయలు 66,000 ఏదైతే ఉందో, మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మూడవ హెడ్డింగ్ కింద ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదలను మనం తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా చెల్లించిన కమిషన్ వాణిజ్యపరమైన రుణం పొందుట గురించి చెల్లించినది కావున దీనిని కూడా మనం వ్యాపార సంబంధమైనటువంటి ఖర్చుగా, రాబడి ఖర్చుగా భావిస్తున్నాం కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా వసూలైన రాని బాకీలు గతంలో అనుమతించబడనివి కావున మనం దీనిని వ్యాపార ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. కావున మనం ఈ వసూలైన రాని బాకీలు గతంలో అనుమతించబడనివి అనే అదనపు సమాచారంలో ఇచ్చినందున మనం వసూలైనటువంటి రాని బాకీలు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున 26,000 ఇవ్వడం అనేది జరిగింది. ఆ 26,000 మనము ఈ రాని బాకీలు ఏవైతే ఉన్నాయో గతంలో అనుమతించబడలేదు కాబట్టి మనం వాటిని 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక ప్రకటనల గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో చెల్లించినవి. ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం ప్రకటనలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో చెల్లించినవి కాబట్టి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా అదర్ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లం నెంబర్ 4, allowable depreciation as depreciation rupees 66,000 allowed under the third heading as per the Income Tax Act 1961 section 32, and commission was paid to finalize the commercial loan allowed as deduction. Bad debts recovered were disallowed earlier, it's not a business income, that's why we need to deduct from under fourth heading. Advertising expenses incurred for insertion in a magazine released by a political party is also not allowed as deduction. Compute business income for the assessment year 2020 and 21. జవాబు: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రామరెడ్డి యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు: రూపాయలు. లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 4,02,000. విద్యార్థులు ముందుగా మొదటి హెడ్డింగ్ నందు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇవ్వబడినటువంటి చివరి ఐటెం అయినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని 4,02,000 మనం తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. అంటే ఈ లాభ నష్టాల ఖాతాలో వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు డెబిట్ చేయబడ్డవి కావున ఆ డెబిట్ చేయబడ్డటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చు మొత్తాలను తిరిగి మనము ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనం తిరిగి మొదట హెడ్డింగ్ కింద తీసుకొనబడ్డటువంటి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక ప్రకటన ఖర్చులు 18,000 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో చెల్లించినవి కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు చట్ట నిబంధనల ప్రకారం.
కావున మనము తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక బహుమతులు కానుకలు ఈ ప్రశ్నయందు ఎటువంటి అదనపు సమాచారం ఇవ్వబడలేదు. కావున ఈ బహుమతులు కానుకలు మనము బయటి వ్యక్తులకు ఇచ్చినవిగా భావించడమైనది. కావున మనం వీటిని కూడా అనుమతించడానికి అవకాశం లేదు. రాని బాకీల కోసం ఏర్పాటు 15,000 రూపాయలు. ఇది ఊహించినటువంటి ఖర్చు, ఊహించినటువంటి వ్యయం. కావున ఈ ఊహించినటువంటి వ్యయానికి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. యంత్రం అమ్మకంపై నష్టం అనేది ఇది పెట్టుబడి నష్టం. కావున పెట్టుబడి నష్టాలకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా తరుగుదల రూపాయలు 40,000 రూపాయలు. విద్యార్థులు తరుగుదల లాభ నష్టాల ఖాతాలో ఇవ్వబడినటువంటి డెబిట్ వైపున ఇవ్వబడినటువంటి తరుగుదలను రెండవ హెడ్డింగ్ కింద యథావిధిగా తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా సర్దుబాటులో అనుమతించినటువంటి తరుగుదల మొత్తాన్ని మనం మూడవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి తరుగుదల రూపాయలు 40,000 రూపాయలను మనం యథావిధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సంపద పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను. ఈ వ్యక్తిగతమైనటువంటి పన్నులకు మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున రూపాయలు 10,000ను తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక జీవిత బీమా ప్రీమియం కూడా శ్రీ రామరెడ్డి గారి యొక్క జీవిత బీమా ప్రీమియం అనేది వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చు. అది జీవిత బీమా ప్రీమియం చెల్లింపు అనేది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. ఆ వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున మనము తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 4,02,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 4,02,000 రూపాయలకు 18,000 ప్లస్ 12,000 ప్లస్ 15,000 ప్లస్ 10,000 ప్లస్ 40,000 ప్లస్ 10,000 ప్లస్ 8,000 కూడగా వచ్చినటువంటి ఇన్నర్ కాలంలో చూపించినటువంటి అంశాల మొత్తాన్ని కూడగా వచ్చినటువంటి 1,13,000 రూపాయలను మనం తిరిగి 4,02,000 రూపాయలకు కూడగా వచ్చినటువంటి 5,15,000 రూపాయల మొత్తం రావడం అనేది జరిగింది. అంటే మొదటి హెడ్డింగ్లో లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 4,02,000 రూపాయలను తీసుకొని అదేవిధంగా రెండో హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కూడగా వచ్చినటువంటి మొత్తమే 5,15,000 రూపాయలు. ఇక తదుపరి మూడో హెడ్డింగ్ నందు ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు అదేవిధంగా అస్సెస్సి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసుకోనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చు మొత్తాలను మనము తీసివేయవలసి ఉంటుంది. అంటే అస్సెస్సికి వాస్తవంగా ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినవి కానీ అస్సెస్సి లాభ నష్టాల ఖాతాలో సకాలంలో డెబిట్ చేసుకొనబడలేదు. కావున మనం మూడో హెడ్డింగ్ కింద అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనం మూడో హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే అదనపు సమాచారంలో ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం లేదా ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం శ్రీ రామరెడ్డి గారికి అనుమతించినటువంటి తరుగుదల 66,000 రూపాయలు. కావున ఈ 66,000 రూపాయలను అనుమతించినప్పటికీ శ్రీ రామరెడ్డి గారు తన యొక్క లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసుకొనబడలేదు సమాచారాన్ని. కావున మనము మూడో హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. కావున 5,15,000 రూపాయల నుండి 66,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 4,49,000. అదేవిధంగా ఇక ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది, రెండో హెడ్డింగ్ అయిపోయింది, మూడో హెడ్డింగ్ అయిపోయిన తర్వాత తదుపరి పిదప 4వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు. అంటే మనము ఈ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను శ్రీ రామరెడ్డి గారు లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసి ఉన్నారు. కావున మనం వ్యాపారం నుండి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారం నుండి ఆర్జించిన లేదా సంపాదించిన లేదా పొందిన ఆదాయాలను వదిలివేస్తూ ఆదాయంతో సంబంధం లేనటువంటి ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించని ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను మనం 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే గృహఆస్తి నుండి అద్దె. ఈ గృహఆస్తి నుండి అద్దె అనేది శ్రీ రామరెడ్డి గారి యొక్క రెండవ ముఖ్య శీర్షిక అయినటువంటి గృహఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది.
అందుచేత మనం శ్రీ రామరెడ్డి గారు లాభ నష్టాల ఖాతాలో గృహస్థి నుండి వచ్చినటువంటి అద్దెను కూడా నమోదు చేసి ఉన్నారు. కావున మనం అది వ్యాపార ఆదాయంగా పరిగణించడం లేదు, కావున మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక సెక్యూరిటీలపై వడ్డీ శ్రీ రామరెడ్డి గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. అది వ్యాపార ఆదాయం కాదు, కావున తగ్గింపుగా తీసివేయవలసి ఉంటుంది. ఇక వసూలైనటువంటి రాని బాకీలు 26,000 రూపాయలు ఏదైతే ఉందో, ఈ 26,000 రూపాయలకు సంబంధించి ఈ వసూలైనటువంటి రాని బాకీలు 2 సందర్భాల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి, వసూలైన రాని బాకీలు 26,000 రూపాయలు గతములో తగ్గింపుగా అనుమతించనివి, కావున దీనిని మనం వ్యాపారపు ఆదాయంగా పరిగణించటకు అవకాశం లేదు. ఇక వసూలైనటువంటి రాని బాకీలని లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు ఇచ్చి సర్దుబాటులో లేదా అదనపు సమాచారంలో గనక గతంలో అనుమతించినవి అని గనక ఇచ్చిన ఎడల మనం వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి అవసరం లేదు, దాన్ని మనం వ్యాపార ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక ఈ ప్రశ్న యందు వసూలైన రాని బాకీలు 26,000 రూపాయలు లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున ఇచ్చి అదేవిధంగా అదనపు సమాచారంలో వసూలైన రాని బాకీలు గతంలో అనుమతించబడనివి అని ఇవ్వడం అనేది జరిగింది. కావున వసూలైన రాని బాకీలు గతంలో తగ్గింపుగా అనుమతి ఇవ్వబడలేదు, కావున దాన్ని మనము వ్యాపార ఆదాయంగా గుర్తించడానికి అవకాశం లేదు. కావున మనకు ఆ 26,000 రూపాయలను కూడా మనం 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేవి 4వ హెడ్డింగ్ కింద గృహస్థి నుండి అద్దె 31,200, అదేవిధంగా సెక్యూరిటీలపై వడ్డీ 20,000 రూపాయలు, అదేవిధంగా వసూలైన రాని బాకీలు 26,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ 3 మొత్తంలను కూడగా వచ్చిన 77,200 రూపాయలను తీసివేయగా వచ్చిన 3,71,800 రూపాయలే శ్రీ రామరెడ్డి గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయంగా మనం లెక్కించడం అనేది జరిగింది. అంటే శ్రీ రామరెడ్డి గారు గత సంవత్సరం 2019, 2020 గత సంవత్సరం నందు ఆర్జించినటువంటి ఆదాయాలు లేదా వెచ్చించినటువంటి ఖర్చులను తీసివేయగా, ఆదాయాల నుండి తీసివేయగా వచ్చినటువంటి వాస్తవమైనటువంటి నికర లాభం 3,71,800 వ్యాపారం నుండి ఆదాయంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనం లెక్కించినటువంటి శ్రీ రామరెడ్డి గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయం 3,71,800. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, computation of Sri Ram Reddy's income from business for the current assessment year 2020 and 21. Particulars rupees. Net profit as per profit and loss account. Add inadmissible expenses. First we need to take into the account net profit as per the given profit and loss account. 4,02,000 under first heading. Then under second heading, add inadmissible expenses. Here inadmissible means not allowed expenses. Advertising expenses not allowed as deduction. Gifts and presents rupees 12,000 given to others, that's why not allowed as deduction. Provision for bad debts rupees 15,000. It is a anticipatory expenditure, that's why not allowed as deduction. Loss on sale of machinery rupees 10,000. It is a capital loss, that's why not allowed as deduction. Depreciation, take the depreciation as per the given profit and loss account rupees 40,000 here. And wealth tax is a personal tax, that's why not allowed as deduction while computing income from business. And life insurance premium is also personal expenditure, that's why not allowed as deduction while computing income from business. Here 18,000 plus 12,000 plus 15,000 plus 10,000 plus 40,000 plus 10,000 plus 8,000 is equal to 1,13,000. Added back to the net profit, taken net profit 4,02,000 is equal to 5,15,000. Here first heading 4,02,000 and second heading total is 1,13,000. Total is equal to the
5,15,000. Less expenses not charged to the profit and loss account and allowable expenses as per the income tax rules. Here depreciation as per the given other information, rupees 66,000 is allowable depreciation. That's why we need to deduct from the 5,15,000. Here 5,15,000 minus 66,000 is equal to 4,49,000 is the amount. And fourth heading, less inadmissible incomes. Inadmissible income means those incomes which are not related to the business. Income, inadmissible incomes is equal here rent from house property 31,200, interest on government securities 20,000, and bad debts recovered 26,000. Here rent from house property 31,200 shown under the income from house property head, and interest on government securities shown under the income from other sources head, and bad debts recovered here 26,000. Here bad debts recovered 26,000. As per the given other information, bad debts recovered were disallowed earlier. That's why it is not an business income. So we need to deduct from the fourth heading, from the net profit. Here 4,49,000 less 77,200 is equal to 3,71,800 is the business income of Mr. Sri Ram Reddy. Here 31,200 plus 20,000 plus 26,000 total is equal to 77,200. So 4,49,000 minus 77,200 is equal to 30,71,800 is the business income. ప్రాబ్లం నెంబర్ 4కు సంబంధించినటువంటి వర్కింగ్ నోట్స్ విషయానికి వచ్చినట్టయితే, 1వ హెడ్డింగ్ కింద తీసుకొనబడిన నికర లాభంకు సంబంధించిన చిత్తు పని లేదా వివరణ. ప్రశ్నలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాల వివరాల నుండి నికర లాభం 1వ హెడ్డింగ్ క్రింద తీసుకొనవలసి ఉంటుంది. ఈ నికర లాభం అనేది ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున మనకు చివరి అంశంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలోని చివరి అంశమైనటువంటి డెబిట్ సైడ్ చివరి అంశమైనటువంటి మనము 4,02,000 నికర లాభాన్ని మొదటి హెడ్డింగ్ కింద తీసుకొని ఉన్నాము. ఇక 2వ హెడ్డింగ్కు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులను వ్యాపారంతో సంబంధం లేని మరియు అనుమతించబడని ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభంనకు 2వ హెడ్డింగ్ క్రింద కూడవలసినటువంటి ఖర్చులు. ఇక ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే, 1వది ప్రకటనలు రూపాయలు 18,000. ఈ ప్రకటన ఖర్చులకు సంబంధించి ప్రకటనలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో చెల్లించినవి కావున తగ్గింపు ఇవ్వబడదు. ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పత్రికలో చెల్లించిన ఖర్చులు, ప్రకటన ఖర్చులు ఏవైతే ఉన్నాయో మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు కావున నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక 2వది బహుమతులు కానుకలు రూపాయలు 12,000 వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. మనకు అదనపు సమాచారంలో ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు కావున మనము ఈ ప్రశ్న యందు బహుమతులు కానుకలు 12,000 వ్యక్తిగతమైన ఖర్చుగా భావించడం అనేది కావున మనము తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఒకవేళ బహుమతులు కానుకలు కనుక వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖాతాదారులకు లేదా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు గనుక ఇచ్చినట్టయితే, అంటే మన
అమ్మకాలను పెంచుకునేటువంటి ఉద్దేశం కోసం కనుక మనము చెల్లించినట్టయితే వాటికి తగ్గింపుగా ఇస్తాం. కానీ వ్యక్తిగతమైనటువంటి బహుమతులకు మనం చట్ట నిబంధనల ప్రకారం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఇక్కడ అదేవిధంగా మూడవది రాని బాకీల కోసం ఏర్పాటు రూపాయలు 15,000 ఊహించిన లేదా భావితమైన ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే రాని బాకీలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఆ రాని బాకీలను మనము భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ఊహించి ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం ద్వారా మనకు నికర లాభం అనేది వాస్తవమైనటువంటి నికర లాభాన్ని చూపించదు. కావున ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనము ఈ రాని బాకీల కోసం ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటును మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున రూపాయలు 15,000 మన నికర లాభానికి తిరిగి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా నాలుగవది యంత్రం అమ్మకంపై నష్టం రూపాయలు 10,000 ఏదైతే ఉందో యంత్రం అమ్మకంపై నష్టం మూలధన నష్టం కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కేవలం మనం రాబడి నష్టాలకు రాబడి ఖర్చులకు మాత్రమే మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. యంత్రం అమ్మకంపై నష్టం అనేది మన మూలధన నష్టం లేదా పెట్టుబడి నష్టం కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున తిరిగి రూపాయలు 10,000 నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా తరుగుదల ఐదవ అంశం. లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన తరుగుదల రూపాయలు 40,000 రెండవ హెడ్డింగ్ కింద తీసుకునవలసి ఉంటుంది. అంటే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చినటువంటి తరుగుదల మొత్తం రూపాయలు 40,000 ఏదైతే ఉందో యథావిధిగా ఇచ్చినటువంటి మొత్తాన్ని ఆ వాస్తవమైనటువంటి మొత్తాన్ని రెండవ హెడ్డింగ్ క్రింద మనం చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆరవది సంపద పన్ను రూపాయలు 10,000 వ్యక్తిగతమైన పన్ను కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఈ సంపద పన్నే కావచ్చు ఆదాయ పన్నే కావచ్చు ఈ పన్నుల మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలనేటిది వ్యక్తిగతమైనటువంటి పన్నులు కావున మనము తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున ఆ మొత్తం రూపాయలు 10,000 ఏదైతే ఉందో తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం రూపాయలు 8,000 ఈ జీవిత బీమా ప్రీమియం కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం వ్యక్తిగతమైనటువంటి ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున తిరిగి రూపాయలు 8,000 కూడా నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక మూడవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించినటువంటి వివరణ లేదా చిత్తు పని. వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున ఈ ఖర్చులను నికర లాభం నుండి మూడో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి ఖర్చు. అంటే ఈ మూడవ హెడ్డింగ్ క్రింద ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు కానీ అస్సెస్సి లాభ నష్టాల ఖాతాలో ఇట్టి ఖర్చులను డెబిట్ చేయబడలేదు. కావున మూడో హెడ్డింగ్ క్రింద అనుమతించబడినటువంటి ఖర్చులను మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఒకటవది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల రూపాయలు 66,000 ఇతర సమాచారంలో ఇవ్వబడినది తీసుకొనవలను మరియు మూడో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. విషయానికి వచ్చినట్టయితే 66,000 రూపాయల అదనపు సమాచారంలో అనుమతించబడినటువంటి తరుగుదల అని ఇవ్వడం అనేది జరిగింది. కావున అనుమతించబడినటువంటి తరుగుదల రూపాయలు 66,000 మనం మూడో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. ఇక రెండవది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చిన తరుగుదల మొత్తం రూపాయలు 40,000 రెండో హెడ్డింగ్ క్రింద నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అంటే రెండవ హెడ్డింగ్ క్రింద లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చినటువంటి 40,000 రూపాయలను కూడుతూ అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి 66,000 ఏదైతే ఉందో అనుమతించినటువంటి తరుగుదలను మనము మూడవ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చినటువంటి రూపాయలు 40,000 మొదటి హెడ్డింగ్ రెండవ హెడ్డింగ్ క్రింద కూడవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చిన 66,000 మనము మూడవ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది.
ఇక 4వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఆదాయాలకు సంబంధించిన వివరణ లేదా చిత్తుపని. ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు మరియు ఇతర శీర్షికలలో లెక్కించు ఆదాయము. ఒకవేళ లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే లాభనష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి తిరిగి 4వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి అంశాలు మరియు ఆదాయాలు. 1వది గృహ ఆస్తి నుండి అద్దె రూపాయలు 31,200. గృహ ఆస్తి నుండి స్వీకరించిన అద్దె రూపాయలు 31,200 వ్యాపారం యొక్క ఆదాయం కాదు. కావున గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. కావున మనం 4వ హెడ్డింగ్ క్రింద నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక 2వది సెక్యూరిటీలపై వడ్డీ రూపాయలు 20,000. సెక్యూరిటీలపై వడ్డీ స్వీకరించిన వడ్డీ రూపాయలు 20,000 వ్యాపారం యొక్క ఆదాయం కాదు. కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలను. ఇక 3వ అంశం వసూలైన రాని బాకీలు రూపాయలు 26,000. వసూలైన రాని బాకీలు గతంలో తగ్గింపుగా అనుమతించబడనివి కావున ఆదాయంగా పరిగణించకూడదు మరియు రూపాయలు 26,000 నికర లాభం నుండి 4వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. అంటే శ్రీ రామరెడ్డి గారికి వసూలైనటువంటి రాని బాకీలు ఏవైతే ఉన్నాయో 26,000 ఈ రాని బాకీలు ఏవైతే వాటిని 26,000 గతంలో అనుమతించబడలేదు ఖర్చుగా తగ్గింపుగా. కావున మనము వీటిని వ్యాపార ఆదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. కావున వీటిని 4వ హెడ్డింగ్ క్రింద మనం తీసివేయవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 4 ఫస్ట్ హెడ్డింగ్ ఐటమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వర్కింగ్ నోట్స్. టేక్ ద నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండర్ ఫస్ట్ హెడ్డింగ్. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ rupees 4,02,000 has been taken under the first heading. Problem number 4 second heading items explanation or working notes. The following expenses which are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit under second heading. First item advertising rupees 18,000. Advertising expenses rupees 18,000. Advertising expenses incurred for insertion in a magazine released by a political party not allowed as deduction. Second one is gifts and presents rupees 12,000. It is notional expenditure, hence it is not allowed as deduction. Third one is provision for bad debts rupees 15,000. It is notional expenditure, hence it is not allowed as deduction. This is the provision for bad debts is rupees 15,000 is anticipatory expenditure, that's why not allowed as deduction. Loss on sale of machinery rupees 10,000. It is capital loss, hence it is not allowed as deduction. Depreciation, take depreciation as per the given profit and loss account under second heading rupees 40,000. Sixth one is wealth tax rupees 10,000. It is personal tax, hence it is not allowed as deduction. Seventh one, life insurance premium rupees 8,000. It is personal expenditure, hence it is not allowed as deduction. విద్యార్థులు గమనించాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపీస్ 8,000 ఇట్ ఈస్ పర్సనల్ ట్యాక్స్ కాదు, అది ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పెండిచర్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. థర్డ్ హెడ్డింగ్ ఐటమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వర్కింగ్ నోట్స్. ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ విత్ ద బిజినెస్, hence allowed as deduction while computing profit or gains of business but not debited in the profit and loss account, so deduct from the given net profit under third heading. Depreciation rupees 66,000 allowed as deduction
as per other information. Fourth heading items explanation or working notes. The following heads of income are not treated as business income while computing profit or gain of businesses because they are not related to the business. If any inadmissible income are credited in the profit and loss account, deduct from the given net profit under the fourth heading. First one is income from house property rupees 31,200. It is shown under the head income from house property, hence not to be taken as business income. Second one is interest on government securities rupees 20,000. It is shown under the head income from other sources, hence not to be taken as business income. Third one is bad debts recovered rupees 26,000. Bad debts recovered were disallowed earlier, hence it is not an income. So rupees 26,000 deduct from the given net profit under fourth heading. విద్యార్థుల యొక్క అవగాహన చేసుకొనుటకు మాత్రమే ఈ ప్రశ్నయందు ప్రతి అంశం గురించి వివరణ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వర్కింగ్ నోట్స్ను మరో రూపకంగా ఈ విధంగా కూడా విద్యార్థులు రాయటకు అవకాశం కలదు. కావున విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. సింపుల్గా వర్కింగ్ నోట్స్ను ఈ విధంగా కూడా రాయటకు అవకాశం కలదు. అదేవిధంగా మనము మొదటి హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి, అదేవిధంగా రెండవ హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి, అదేవిధంగా మూడవ హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి అంశాల గురించి, అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి కూడా సింపుల్గా ఈ విధంగా కూడా మనము వర్కింగ్ నోట్స్ రాయటకు అవకాశం కలదు. థ్యాంక్ యూ. Presented by M. Narasimhareddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Thank you, one and all. Once.